2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఒక కుటుంబానికి ఎవరైనా సరే వీలునామా రాసిన తర్వాత అందులో గనక ఒక ప్రధానమైనటువంటి వ్యక్తుల పేర్లు గనక లేదు అని అంటే కోర్టుకేస్తే ఖచ్చితంగా సాక్షి సంతకాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీలునామాకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ సాక్షి సంతకాలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందులో నా పేరు లేదు, అది ఫోర్జరీ, అది తెలియకుండానే చేసేసారు అది ఇది అని చెప్పేసి కొంతమంది దాని మీద వాగ్వాదానికి దిగుతారు. అండ్ కొట్టుకునే పరిస్థితి కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆ వీలునామాను అసలు ఏ విధంగా తీసుకోవాలి? ఎందుకంటే ప్రధానంగా సాక్షుల్నే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ సాక్షులు కూడా చనిపోతే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. వీలునామా అనేది ప్రతి ఫ్యామిలీకి ఉంటుందండి, రాసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు లేదంటే వీళ్ళు అక్కర్లేదనో కొంతమంది పేర్లు రాయకుండా ఉండిపోతారు. సో దాన్ని వాళ్ళు ఛాలెంజ్ విసిరి ఏం చెప్తారు అని అంటే ఇది ఫోర్జరీ చేశారు, అలా రాయటం కూడా కరెక్ట్ కాదు, వీళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ విధంగా రాయించారని చెప్పి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే సాక్షి సంతకాలు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. దాన్ని ఏ విధంగా చట్టబద్ధంగా తీసుకుంటే ఎలాంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో? వీలునామా అంటే విల్, WILL. విల్ అంటే మనం ఎప్పుడు వాడతాం గ్రామర్లో? ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. అంటే బ్రతికి ఉన్నప్పుడు కాదు, తరువాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ కాబట్టి విల్ అంటారు. అంటే ఒక వ్యక్తికి రెండు రకాలుగా ప్రాపర్టీస్ వస్తాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ అంటాం. అంటే తన స్వార్జితంగా తను సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని తన తదనంతరం ఎవరిని ఈ యొక్క ప్రాపర్టీకి ఇవ్వాలి, హక్కుదారులు ఎవరు అవ్వాలి, యాజమాన్యపు హక్కులు ఎవరికి ఫార్వర్డ్ చేయాలి, ప్రాపర్టీ రైట్స్ ఎవరికి ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద మనం మన ముందు తరాలకు అందించే ఒక కీలకమైన డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది విల్లు. సో మనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దాన్ని వీలునామా తెలుగులో అంటాం, ఈ విల్ డాక్యుమెంట్ అని విల్ డీడ్ అంటాం మనం. సో ఇక్కడ మన తదనంతరం వచ్చే డాక్యుమెంట్. సో ఆ వ్యక్తి రాసిన వ్యక్తి నేను ఉన్నాను కాబట్టి నేను వీళ్ళకి ఇస్తున్నాను చెప్పి కోర్టులో వచ్చి ఆయన చెప్పలేడు కదా. సో విల్ అంటేనే ఫ్యూచర్లో వాడుకునేటువంటి డాక్యుమెంట్. సో వీలునామా తప్పనిసరిగా రాయాలి. తప్పనిసరి అనే పదం కూడా వాడుతున్నా, ఎందుకంటే తప్పనిసరిగా రాయకపోతే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వ్యక్తి హఠాత్తుగా ఏదైనా కాలం చేశారనుకోండి, ఆ ప్రాపర్టీ ఎవరికి అందివ్వాలి? ఇల్లేనా, ప్రాపర్టీ అయినా, బ్యాంక్ డిపాజిట్స్ అయినా, బంగారం అయినా, ఇతరత్ర ఏదైనా సరే అవి ఎవరికి అందజేయాలి అనే విషయం మీద ఒక స్పష్టత అనేది బతుకున్న వ్యక్తి బతుకున్నప్పుడే ఫ్యూచర్లో విల్లు ఎప్పుడు వాడాలి అని చెప్పి స్పష్టంగా ఇచ్చినప్పుడే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో రాసిచ్చేశారు, ఒక వీలునామా రాసిచ్చేశారు. రాసిచ్చిన తర్వాత ఆ వీలునామా ఇద్దరు అన్నదమ్ముల్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఏ ఒక్కరికో కాస్త పార్షియాలిటీ ఉండి ఆ తండ్రి బాగా చూసుకుంటున్నారనో లేదా కూతురు బాగా చూసుకుంటుందని వీలునామా ఒకరి పేరు మీద రాసేసిన సందర్భంలో మిగిలిన వ్యక్తులు ఇది కరెక్ట్ అయిన డాక్యుమెంట్ కాదని, లేదా అది ఫార్జరీ చేయబడిందని, ఫ్యాబ్రికేట్ చేయబడిందని చెప్పి రకరకాల సందర్భాల్లో మాలాంటి అడ్వకేట్ని ఆశ్రయిస్తారు. మేము ఇమ్మీడియట్గా దాని మీద కోర్టులను కూడా మేము టచ్ చేయడం జరుగుతుంది. అంటే వీలునామా ప్రాపర్టీని రాసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయకపోవడం రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఎక్కడ కూడా మనకి వీలునామా సంబంధించినటువంటి సెక్షన్స్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ మేము మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మేము సజెస్ట్ చేస్తాం, తప్పనిసరిగా వీలునామాని రికార్డ్ చేసుకోండి, అంటే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మేము ఫోర్స్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేయమన్నప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా ఇద్దరు సాక్షులు అవసరం. ఎనీ డాక్యుమెంట్, ఒక కాంట్రాక్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక లావాదేవీ జరిగింది, ఒక ట్రాన్సాక్షన్, ఒక ట్రీట్ జరిగిందంటే సాక్షి సంతకాలు చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ విట్నెసెస్ లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్, అది ప్రామిసరీ నోట్ అయినా ఇతరత్ర ఎటువంటిదైనా సరే, కింద సాక్షి సంతకాలు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దానికి లీగల్ డాక్యుమెంట్గా చెల్లదనమాట. అది మన కోర్టులో ఉన్నటువంటి సెక్షన్స్ అవి. అందుకే మీరు ప్రామిసరీ నోట్ రాసినా, వీలునామా రాసినా ఇద్దరు సాక్షి సంతకాలన్నా అవసరం ఇక్కడ. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ వీలునామా అది ఫ్యాబ్రికేట్ చేయబడిందని లేదా ఫార్జరీ చేయబడిందని చెప్పి కోర్టును ఆశ్రయించిన సందర్భంలో దీనికి సంబంధించి కోర్టు ఏం చేస్తుంది? కింద ఎవరైతే సాక్షులుగా సంతకాలు పెట్టారో వాళ్ళని పిలిపిస్తుంది. ఎందుకంటే సాక్షి సంతకాలు లేకుండా డాక్యుమెంట్ చెల్లదు. ఒకవేళ అటువంటి డాక్యుమెంట్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసిన వాళ్ళ ఫొటోస్ తీస్తారు, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళ సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి. ఇటీవల కాలంలో గడిచిన దశాబ్ద కాలంలో వచ్చిన మార్పుల వల్ల సో దీనికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కానీ ఒక 10 years బ్యాక్ అప్పుడు ఫోటోలు తీసుకోవడం కానీ థంబ్ ఇంప్రెషన్స్ అన్నీ లేవు. అవి కూడా ఫార్జరీలు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉండే. ఇప్పుడు ల్యాండ్ యొక్క విలువలు చాలా అమాంతంగా పెరిగిపోయాయి. మనుషుల
యొక్క క్వాలిటీస్ కన్నా స్థలాల యొక్క వేలో కోట్ల రూపాయలకి వెళ్ళిపోయిన తర్వాత వివాదాలు కోట్ల ముందర రోజు రోజుకి వందల సంఖ్యలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వివాదాలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ చేయబడిందా, ఆ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ చేయబడిందా అని చెప్పాల్సిన సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏకైక కీలక ఆధారం ఎవరైతే టెస్టిమెంట్ అంటారు, ఎవరైతే రాసుకున్న వ్యక్తిని వీలునామా రాసిన వ్యక్తిని టెస్టిమెంట్ అంటారు, అతను చనిపోయి ఉంటాడు. అది లేడీస్ రాస్తే టెస్టాట్రిక్స్ అంటారు. ఆమె చనిపోయి ఉంటుంది, ఆమె రాసుకోవచ్చు, అతడు రాసుకోవచ్చు. వీలునామా రాసిన వ్యక్తి చనిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పలేరు. సో ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరు వచ్చి అవును ఈ సంతకం నేనే పెట్టానని చెప్పి కోర్టు ముంగటకు వచ్చి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి, ఆ సాక్షులు కూడా చనిపోతే ఎలా ఉంటుంది, మరి అటువంటిప్పుడు ఎలా ప్రూవ్ చేస్తుంది అన్న సందర్భాల్లో నిన్న కేరళ హైకోర్టు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎందుకు అంటున్నానంటే చాలా వివాదాలు ఆ ఒక్క విషయం మీద చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 66 స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో సాక్షులు మరణించినటువంటి సందర్భాల్లో ఎలా తీసుకోవాలంటే అందులో ఎవరైతే కోర్టుకి వెళ్ళి ఆశ్రయించాడో అంటే పిటిషనర్ ఎవరైతే వెళ్ళారో అతనే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఆ సంతకాలు యాజ్ ఇట్ ఈజ్గా సాక్షులు పెట్టినవి కాదు అని చెప్పి ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తుల యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ సిగ్నేచర్కి పోలినటువంటి ఇతరత్ర వాళ్ళ బ్యాంకుల్లో కానీ ఇతరత్ర ఎక్కడో డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టుంటారు, అవి ఏవైనా ప్రూఫ్ తీసుకొచ్చి ఆ సిగ్నేచర్కి పోలినట్టుగా ఈ సిగ్నేచర్స్ ఉన్నాయని చెప్పి కోర్టులో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అంటే అది ఉన్నదా కాదా అనే విషయం మీద అతనే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇంతకుముందు సాక్షులు లేరని చెప్పి అది డిస్క్వాలిఫై చేసేసి ఇది డిస్మిస్ చేసేసేవారు. సింపుల్గా కోర్టులో వీలునామాలో సాక్షాంతకాలు లేకపోతే ఇది ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అనో లేకపోతే కోర్టులో వన్ సైడ్గా దాని డాక్యుమెంట్ మరల్చుకునే అవకాశం ఉంటుంది. కానీ నిన్న కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వెసులుబాటు దొరికింది. ఏంటో వెసులుబాటు, సాక్షులు ఒకవేళ లేకపోతే ఆ సాక్షులకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా ఆ సాక్షులకు సంబంధించిన ఏవైనా ఇతరత్ర డాక్యుమెంట్లు ఈ సిగ్నేచర్కి పోలినటువంటి ఏదైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్లు ఇక్కడ ప్రొడ్యూస్ చేసి దీని తగ్గట్టుగా ఉన్న వ్యక్తి చనిపోయాడని చెప్పి అతని యొక్క డెత్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ డాక్యుమెంట్ సిగ్నేచర్స్ని కూడా మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే సాక్ష్యాధారాల చట్టం ఉందో ఆ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పి నిన్న కేరళ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు తెలిసి చాలా కేసుల్లో కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉండిపోయి ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయిన సందర్భంలో ఆ జడ్జిమెంట్ మాత్రం మనం ఎప్పుడు మనకి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు రెండు రకాలు ఉంటుంది. ఒకటి చట్టాలు ఉంటాయి, రెండు జడ్జిమెంట్స్ ఉంటాయి. అంటే ఏదైనా తప్పు జరిగింది, ఏదైనా క్రైమ్ జరిగింది, లేకపోతే ఏదైనా సివిల్ కేసు క్రైమ్ కేసు జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు యాక్ట్ బేర్ యాక్ట్ అంటాం. దాన్ని కాదు బేర్ యాక్ట్. బేర్ యాక్ట్ చదువుతూ బేర్ యాక్ట్ ఏం చెప్పింది స్పష్టంగా చెప్పి ఉంటుంది ఆ బేర్ యాక్ట్లో, దాని తగ్గట్టుగా దీన్ని మనం మెయింటైన్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో బేర్ యాక్ట్ చెప్తున్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా మారిపోయిన సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే కోర్టులో ఉన్న సైటేషన్స్ తీసుకుంటాం. అంటే ఏంటి అంటే ఎక్కడో ఢిల్లీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, లేకపోతే ప్రామాణిక కోర్టులో కేరళ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, తమిళనాడు చెన్నై హైకోర్టు, ఈ మెడ్రాస్ హైకోర్టు అంటారు. సో ఈ కోర్టుల్లో ఏదైనా ఈ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏదైనా కేసు జరిగింది, ఆ కేసులో అప్పుడు ఆయా కోర్టులు ఎటువంటి జడ్జిమెంట్స్ తీసుకున్నాయని చెప్పి మనం దాన్ని సైటేషన్గా తీసుకుని కోర్టులో డాక్యుమెంటేషన్ చేసినప్పుడు పిటిషన్ చేసేటప్పుడు దాన్ని కూడా మనం తీసుకుంటాం. అంటే రెండు ఉంటాయి మనకి, ఒకటి యాక్ట్ ఉంటుంది, రెండోది జడ్జిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వివాదం యాక్ట్లో అంత స్పష్టత లేనప్పటికి కూడా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని మనం లింకప్ చేసి ఆ కోర్టు కేసుల్లో కానీ రిలీఫ్ అవ్వగలిగితే చాలా వివాదాలు సమస్యపోయే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వేదిక ద్వారా నేను చెప్పేది, ఎవరైనా ప్రాపర్టీస్ రాసుకునేటప్పుడు కంపల్సరీ రాసుకోవాల్సింది వీలునామా. మీకు ఒక చిన్న ఫ్లాట్ ఉన్నా, ఒక చిన్న స్థలం ఉన్నా, ఒక చిన్న వ్యవసాయ భూమి ఉన్నా, అది గుంటల్లో ఉన్నా, సెంట్లలో ఉన్నా, ఎటువంటిదైనా వితౌట్ మీరు వీలునామా రాయకుండా నాకు ఒకటే కొడుకున్నాడు కదా, నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు కదా, చిరు సమాన భాగాలు పనిచేస్తాను అని చెప్పి ఒక వీలునామా రాస్తే కుదరదు. ఒక పర్ఫెక్ట్ ఒక ట్రైన్డ్ ఉన్నటువంటి అడ్వకేట్ ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ ఇద్దరికి చిరు సమానం అంటే చిరు సమానం ఎట్లా రాయాలి అంటే ఇక్కడ డాక్యుమెంట్లో వివాదాలు వస్తాయి. ఇందాక లాస్ట్ టైం మనం కొన్ని వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక ఆయన పెద్ద ఆయన డాక్యుమెంట్ రాసేశారు, ఇది చెరి సమానంగా పంచుకోండి, కింద నా కొడుకు కూతురు ఇద్దరు కూడా ఈ ల్యాండ్ని చెరి సమానంగా పంచుకోండి అని చెప్పి రాసేసి ఆయన చనిపోయాడు. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి ఏమైంది, అందులో కూతురికి ఆ ప్రాపర్టీ అమ్మాలంటుంది, కొడుకుకి ఆ ప్రాపర్టీ అమ్మకూడదు ఉంటుంది. ఇక్కడ వివాదం మళ్ళీ కోర్టు మా ముందుకు వస్తారు. అంటే వీలునామా సక్రమంగా రాయకపోతే, వీలునామాలో డీటెయిలింగ్ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అందుకే మీరు డాక్యుమెంట్ రైటర్లు రాసుకున్నటువంటి వీలునామాలకి అడ్వకేట్ దగ్గర రాసిన డాక్యుమెంట్లకి వీలునామాలకి తేడా ఉంటుంది. మేమేం చేస్తాం, మా క్లయింట్ని ముందు కూర్చోబెట్టి ఆ ఇద్దరిని కూర్చోబెడతాం. సార్ మీకు మీ ప్రాపర్టీ ఇద్దరు అమ్మాయిలు అంటున్నారు, లేదా కొడుకు కూతురు అంటున్నారు, తూర్పు భాగం ఎవరికి ఇవ్వాలి, ఉత్తర భాగం ఎవరికి ఇవ్వాలి, దక్షిణ భాగం ఎవరికి ఇవ్వాలి, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎవరికి ఇస్తాం అనుకుంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ ఎవరికి ఇస్తారు అంటే దిస్ కాల్ కంప్లీట్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక్కసారి ఇంత పకడ్బందీ వీలునామా
వీలునామా రాసుకోగలిగితే అది ఎటువంటి వివాదాలు లేకుండా కింద పిల్లలు ఈజీగా దాన్ని క్లారిటీ చేసుకుంటారు. లేకపోతే మరలా కోర్టును ఆశ్రయించడం, కోర్టు దాన్ని పార్టిషన్ చేయలేక మళ్ళీ దానికోసం ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేసి ఆ వివాదం సంవత్సరాల తరబడి నలుగుతూ ఉంటుంది. ఆ ప్రాపర్టీ మీద అట్లానే ఉంటుంది. చాలా వివాదాలు వస్తాయి. సో మీరు సంపాదించుకున్న ప్రాపర్టీ ఎటువంటి వివాదాలు లేకుండా కింద వాళ్ళకి అందజేయాలి, మీ ముందు తరాలకు అందజేయాలంటే వీలునామాని ఒక ట్రైన్డ్ అడ్వకేట్ తోటి పకడ్బందీగా రాసుకోవడం కంపల్సరీ రాసుకోవాలి. దాన్ని అలా రాసుకుంటే దాని వ్యాలిడిటీ ఉంటుంది నాగరాజ్ గారు. కానీ చాలామంది ఎటువంటి సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారండి. ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి అనమాట. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు కింద స్క్రోల్తో నమ్మని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీరు కాల్ బిజీగా వస్తుంటే అట్లీస్ట్ కింద వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం మరలా అప్రోచ్ అయ్యి వాళ్ళకి డీటెయిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగరాజ్ గారు మోర్ దెన్ డైలీ 200-250 కాల్స్ వస్తుంటే ప్రతి ఒక్కరి కాల్ని అటెండ్ చేయడం చాలా ఇబ్బంది. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైంలో మీరు అనుకున్న టైంలో లీగల్ టీం కూడా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ సమస్య ఉన్నా సరే చట్టాల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది అనుకునేటువంటి, లేదు నాకు న్యాయం జరుగుతుంది అనుకుని భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.